So today we are going to learn another topic from our medical coding. So ఈరోజు మనం మెడికల్ కోడింగ్ లో చాప్టర్ డే 2 చాప్టర్స్ గురించి తెలుసుకుందాం. సో నౌ వి విల్ సీ పర్పస్, ఇంపార్టెన్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సిపిటి కోడ్స్. ఈ సిపిటి కోడ్స్ యొక్క పర్పస్, ఇంపార్టెన్స్, ఈ సిపిటి కోడ్స్ యొక్క ప్రాముఖ్యత అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సిపిటి కోడ్స్. సిపిటి కోడ్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఈరోజు క్లాస్ లో తెలుసుకుందాం. నౌ ఇంట్రడక్షన్ టు సిపిటి కోడింగ్, ఇంపార్టెన్స్ అండ్ స్ట్రక్చర్. ఈ ఇంపార్టెన్స్ అండ్ స్ట్రక్చర్ కి సంబంధించి సిపిటి కోడింగ్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం అండి. ఇంట్రడక్షన్. సిపిటి మీన్స్ ఈజ్ ఎ కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ. సిపిటి అనగా కరెంట్ ప్రొసీజరల్ టెర్మినాలజీ అని అర్థం అండి. అంటే ప్రజెంట్ ఉపయోగించే ప్రొసీజర్ కి సంబంధించిన టెర్మినాలజీ. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ కోడింగ్ సిస్టమ్. ఈ సిపిటి అనేది పూర్తి స్థాయిలో స్టాండర్డ్ గా ఉండే కోడింగ్ సిస్టమ్ అండి. యూస్ టు రిపోర్ట్ మెడికల్ ప్రొసీజర్స్. ఈ సిపిటిని ఎందుకు ఉపయోగిస్తారంటే మెడికల్ గా ఏదైనా ప్రొసీజర్ చేసినప్పుడు ఆ ప్రొసీజర్స్ ని మనం మెడికల్ కోడింగ్ ద్వారా రిపోర్టింగ్ చేయడానికి సిపిటి కోడింగ్ సహాయపడుతుంది. సర్వీసెస్, పేషెంట్ కి ఏదైనా హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్స్ అందించినప్పుడు వాటికి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా మనం ఈ సిపిటి కోడింగ్ లో పొందొచ్చు. డయాగ్నోస్టిక్ టెస్ట్, వివిధ రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్ల గురించి మనం వాటికి సంబంధించిన కోడింగ్ అందించడానికి సిపిటి ఉపయోగపడుతుంది. అండ్ ట్రీట్మెంట్స్ పర్ఫార్మ్డ్ బై హెల్త్ కేర్ అండ్ ప్రొఫెషనల్స్. హెల్త్ కేర్ మరియు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించే ట్రీట్మెంట్స్ గురించి ఈ పూర్తిగా సిపిటి కోడింగ్ లో మనం పొందొచ్చండి. సో ఎవ్రీడే, ప్రతిరోజు హాస్పిటల్స్, క్లినిక్స్, ఫిజిషియన్స్ అంటే డాక్టర్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలండి. ఎవ్రీడే, ప్రతిరోజు హాస్పిటల్స్, క్లినిక్స్, ఫిజిషియన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు రిలే ఆన్ సిపిటి కోడ్స్. సిపిటి కోడ్స్ మీద ఆధారపడి పనిచేస్తాయండి. ఎందుకంటే టు డాక్యుమెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ యాక్యురేట్లీ. ఆరోగ్య సేవల్ని యాక్యురేట్ అంటే కరెక్ట్ గా డాక్యుమెంట్ చేయడానికి ఈ సిపిటి సర్వీసెస్ సంబంధించిన సిస్టమ్ కోడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నౌ అండర్స్టాండింగ్ ద పర్పస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సిపిటి కోడ్స్. ఈ సిపిటి కోడ్స్ కు సంబంధించిన స్ట్రక్చర్, ఓకే, అండర్స్టాండింగ్ ద పర్పస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సిపిటి కోడ్స్ ఈజ్ ఎసెన్షియల్. సిపిటి కోడ్స్ గురించి, వాటి యొక్క స్ట్రక్చర్ గురించి, దాని యొక్క పర్పస్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెడికల్ కోడర్స్. ఎవరైతే మెడికల్ కోడింగ్ చదువుతున్నారో, మెడికల్ కోడింగ్ నేర్చుకుంటున్నారో, దే మస్ట్ హ్యాస్ టు నో ద నాలెడ్జ్ రిగార్డింగ్ సిపిటి కోడింగ్. దాని యొక్క పర్పస్, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం చాలా అవసరం. బికాస్ సిపిటి కోడింగ్ డైరెక్ట్లీ ఎఫర్ట్స్. ఎందుకు మనం సిపిటి కోడింగ్ ని ఎంతలా నేర్చుకుంటామంటే ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్. ఇది డైరెక్ట్ గా కొన్ని పనులు చేస్తుందండి సిపిటి కోడింగ్ ద్వారా. అవేంటంటే మెడికల్ బిల్లింగ్ కొరకు సిపిటి కోడింగ్ మీద ఈ రోజుల్లో ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. ఇన్సూరెన్స్ క్లైమ్స్ పొందడానికి సిపిటి కోడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ కొరకు కూడా సిపిటి కోడింగ్ చాలా సహాయపడుతుంది. నెక్స్ట్ రీఇంబర్స్మెంట్. అంటే తిరిగి హాస్పిటల్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీలు బిల్ పే చేయడానికి, పేషెంట్ పే చేసిన బిల్ చేయడానికి, పేషెంట్ కి సంబంధించిన అమౌంట్ క్రెడిట్ చేయడానికి ఈ సిపిటి కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ క్వాలిటీ అసెస్మెంట్. ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది క్వాలిటీగా అసెస్మెంట్ జరగడానికి, క్వాలిటీగా అసెస్ అవ్వడానికి అంటే అందడానికి సిపిటి కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
దిస్ సెషన్ ఈరోజు క్లాస్లో మనం ఫోకసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి కోడింగ్. ఈరోజు క్లాస్లో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి కోడింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకుందాం. అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సిపిటి కోడ్స్ యూజ్డ్ ఇన్ హెల్త్ కేర్. ఆరోగ్య వ్యవస్థల్లో హెల్త్ డిపార్ట్మెంట్ లో సిపిటి కోడింగ్ ని ఎలా ఉపయోగిస్తారో, ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి కోడింగ్ అండ్ ద స్ట్రక్చర్, సిపిటి కోడింగ్ యొక్క స్ట్రక్చర్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎలా ఉపయోగిస్తారో ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఓకే, నౌ వి విల్ సీ ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి కోడింగ్ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిటి కోడింగ్ యొక్క ప్రాముఖ్యత. సిపిటి కోడింగ్ సర్వ్స్ మెనీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సిపిటి కోడింగ్ అనేది చాలా రకాల ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తుందండి, చాలా రకాల ముఖ్యమైన ఫంక్షన్స్ చేస్తుంది. విత్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్స్, మన హెల్త్ కేర్ సిస్టంలో చాలా రకాలుగా సిపిటి కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ క్రియేట్ కన్సిస్టెన్సీ. సిపిటి కోడింగ్ అనేది స్థిరత్వాన్ని అందించడానికి, కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీగా స్థిరత్వంగా కోడ్స్ అందించడానికి ఉపయోగపడుతుంది. సపోర్ట్స్ రీఎంబర్స్మెంట్ అందడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు పేషెంట్కి కానీ హాస్పిటల్కి కానీ రీఎంబర్స్ అమౌంట్ అందడానికి. ఇంప్రూవ్స్ డాక్యుమెంటేషన్, ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి, క్లినికల్ డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి. అండ్ కాంట్రిబ్యూట్స్ టు హెల్త్ కేర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. హెల్త్ కేర్ క్వాలిటీతో ఇంప్రూవ్మెంట్ జరగడానికి, హెల్త్ కేర్ ఆరోగ్యానికి సంబంధించిన కేర్ అనేది క్వాలిటీతో పేషెంట్కి అందడానికి మనం చేసే ఈ సిపిటి కోడింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే యూనిఫార్మిటీ ఇన్ రిపోర్టింగ్. వన్ ఆఫ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ సిపిటి కోడింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈజ్ ఎస్టాబ్లిష్ టు యూనిఫామ్ రిపోర్టింగ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ని యూనిఫామ్ అంటే అందరూ కలిసి ఒకే రకమైన కోడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందరూ కలిసి ఒకే రకమైన కోడింగ్ సిస్టమ్ ని మెయింటైన్ చేయడానికి ఈ సిపిటి కోడింగ్ సహాయపడుతుంది. స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ ప్రొసీజర్స్ అండ్ ప్రొసీజర్స్ కొరకు మరియు సర్వీసెస్ కొరకు స్టాండర్డ్ లాంగ్వేజెస్ అండి. ఓకే, స్టాండర్డ్ లాంగ్వేజెస్ ఫర్ ప్రొసీజర్స్ అండ్ సర్వీసెస్. హెల్త్ కేర్ ప్రొవైడ్స్ పర్ఫార్మ్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఎవ్రీ డే. ఈ హెల్త్ కేర్ సంబంధించిన లో ఆరోగ్య వ్యవస్థలో పర్ఫార్మ్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేవి ఈ హెల్త్ కేర్ లో జరుగుతూ ఉంటాయండి. వితౌట్ స్టాండర్డైజ్ కోడింగ్, ఒకవేళ సరైన కోడింగ్ కనుక లేకపోతే, స్థిరత్వమైన కోడింగ్ కనుక లేకపోతే, ప్రాపర్ కోడింగ్ కనుక లేకపోతే, డిఫరెంట్ హాస్పిటల్ మైట్ డిస్క్రైబ్ ద సేమ్ ప్రొసీజర్ డిఫరెంట్లీ. వివిధ రకాల హాస్పిటల్స్ సేమ్ ప్రొసీజర్ ని డిఫరెంట్ గా చేస్తాయండి. ఒకళ్ళు ఒకలా చేస్తే ఇంకొక హాస్పిటల్ ఇంకోలా చేస్తాయి. అందుకని సేమ్ స్టాండర్డైజ్ కోడింగ్స్ ఉండటం వల్ల అన్ని హాస్పిటల్స్ కూడా ఆ ప్రొసీజర్స్ ని సేమ్ అలానే మెయింటైన్ చేయడానికి మన సిపిటి కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కుడ్ మిస్ఇంటర్ప్రెట్ సర్వీసెస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ రియంబర్స్మెంట్ అందించేటప్పుడు మిస్ఇంటర్ప్రెట్ సర్వీసెస్ ని మిస్ఇంటర్ప్రెట్ గా అందించే అవకాశం ఉంటుంది ప్రాపర్ కోడింగ్ కనుక లేకపోతే. డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ అనేది ఇన్కన్సిస్టెంట్ గా మారిపోతుంది. డాక్యుమెంటేషన్ వుడ్ బికమ్ కన్సిస్టెంట్ గా ఉండదు. సిపిటి కోడింగ్ ద్వారా కరెక్ట్ గా మనం డాక్యుమెంటేషన్ చేయడానికి సహాయపడుతుంది, కానీ అదే సిపిటి కోడింగ్ లేకపోతే డాక్యుమెంటేషన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుందండి. సిపిటి ప్రొవైడ్స్ యూనివర్సల్ లాంగ్వేజ్. సిపిటి ఏం చేస్తుందంటే
యూనివర్సల్ లాంగ్వేజ్ అందిస్తుంది. అంటే అందరూ కూడా ఒకే రకమైన కోడింగ్ చేయడానికి సహాయపడుతుంది. దట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కెన్ అండర్స్టాండ్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుందండి. ఓకే, ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ examination of the large intestines using flexible camera. ఓకే, ఒక వర్డ్ ఉందండి మెడికల్ టర్మినాలజీలో, ఒక పారాగ్రాఫ్ చూద్దాం. ఎగ్జాంపుల్ గా, ఎగ్జామినేషన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్స్, పెద్ద ప్రేగుల్ని ఎగ్జామినేషన్ చేయడం యూజింగ్ ఏ ఫ్లెక్సిబుల్ కెమెరా, ఒక ఫ్లెక్సిబుల్ కెమెరాను ఉపయోగించి పెద్ద ప్రేగుల్ని ఎగ్జామినేషన్ చేయాలనే ఒక పదం ఉందండి, ఒక పారాగ్రాఫ్ ఉంది. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కెన్ యూజ్ ద అప్రోప్రియేట్ సిపిటి కోడ్ ఫర్ కొలనోస్కోపీ. దీన్ని సింపుల్ గా మనం ఈ పారాగ్రాఫ్ ని సింపుల్ గా మనం కొలనోస్కోపీ అంటారండి. దట్ మీన్స్ విజువలైజేషన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్స్, పెద్ద ప్రేగుల్ని మనం కెమెరా ఉపయోగించి, ఫ్లెక్సిబుల్ కెమెరా ఉపయోగించి చూడడాన్ని లేదా పరీక్షించడాన్ని మన మెడికల్ టర్మినాలజీలో కొలనోస్కోపీ అంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కొలనోస్కోపీకి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుంది. మనం అంత పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం లేదు, కొలనోస్కోపీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ కొలనోస్కోపీ సింపుల్ న్యూమరాలజికల్ వర్డ్ లో మనకి ఆ కోడింగ్ ఉంటుంది, అది రాస్తే సరిపోద్ది. ఇలా దిస్ క్రియేట్స్ కన్సిస్టెన్సీ అక్రాస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్. దీని వల్ల, ఇలా సింపుల్ కోడింగ్ సిస్టమ్ ఉండటం వల్ల యూనివర్సల్ కన్సిస్టెన్సీ అక్రాస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థల్లో కన్సిస్టెంట్ గా మనం కోడింగ్ చేయడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ యూనిఫామ్ రిపోర్టింగ్. యూనిఫామ్ రిపోర్టింగ్ వలన ఉపయోగాలు. బెనిఫిట్స్ ఆఫ్ యూనిఫామ్ రిపోర్టింగ్, యూనిఫామ్ గా రిపోర్టింగ్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. యూనిఫామ్ రిపోర్టింగ్ హెల్ప్స్. ఈ యూనిఫామ్ రిపోర్టింగ్ అనేది ఎలా సహాయపడుతుందంటే, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యూనిఫామ్ రిపోర్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. యూనిఫామ్ అంటే అందరూ ఒకే రకమైన కోడింగ్ చేసి రిపోర్టింగ్ చేయటం అండి. ఒకవేళ ఇందాక చెప్పుకున్నాం కొలనోస్కోపీ అని మనం రిపోర్టింగ్ ఇవ్వాలి. ఆ రిపోర్టింగ్ చేయడానికి యూనిఫామ్ అందరూ కలిసి ఒకే రకమైన కోడింగ్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే, సిపిటి కోడింగ్ అనేది ఇంప్రూవ్ కమ్యూనికేషన్. సో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒకరికొకరు కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా రియంబర్స్మెంట్ వాళ్ళు కానీ, ఇలా రకరకాల వ్యక్తులు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి, ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి కమ్యూనికేషన్ ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెడ్యూస్ కన్ఫ్యూజన్, దీనివల్ల కన్ఫ్యూజన్ తగ్గుతుంది. సింపుల్ కొలనోస్కోపీ కోడింగ్ అని ఉంటుంది, ఈజీగా కోడింగ్ అర్థం చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ రెడ్యూస్ కన్ఫ్యూజన్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, సపోర్ట్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. దీంతో పాటు హెల్త్ కేర్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు సపోర్ట్ గా ఉంటుంది కోడింగ్ అనేది. సిపిటి కోడింగ్ అనేది సపోర్ట్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ కి సపోర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, స్టాండర్డైజ్ మెడికల్ రికార్డ్స్ స్టాండర్డైజ్ గా ఉన్న మెడికల్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడానికి సిపిటి కోడింగ్ సహాయపడుతుంది. నౌ స్టాండర్డైజ్డ్ టెర్మినాలజీ. ఈ స్టాండర్డైజ్డ్ టెర్మినాలజీ ఉపయోగించడం వల్ల ఎన్ష్యూర్స్ దట్ ఆల్ హెల్త్ కేర్ స్టేక్ హోల్డర్స్, ఎవరైతే ఆరోగ్య వ్యవస్థలో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, అండర్స్టాండ్ ద సేమ్ ప్రొసీజర్ ఇన్ ద సేమ్ వే. ఒకే ప్రొసీజర్, ఒకే వేలో, ఒకే కోడింగ్ ద్వారా సింపుల్ గా మనం అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే బిల్లింగ్ అండ్ రియంబర్స్మెంట్. బిల్లింగ్ మరియు రియంబర్స్మెంట్ చేసేటప్పుడు ఆర్ అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ సిపిటి కోడింగ్. ఈ రెండు కూడా సిపిటి కోడింగ్ లో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. సిపిటి కోడింగ్ మెయిన్ ఉపయోగపడేది బిల్లింగ్ కోసం, నెక్స్ట్ రియంబర్స్మెంట్ కోసం చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇన్సూరెన్స్ పేమెంట్ ప్రాసెసింగ్ కోసం సిపిటి కోడింగ్ చాలా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ యూజ్ సిపిటి కోడ్స్ టు డిటర్మైన్
ఇన్సూరెన్స్ కంపెనీలు సిపిటి కోడింగ్ ఉపయోగపడతాయి టు డిటర్మైన్, గుర్తించడానికండి. ఏం గుర్తించడానికంటే వాట్ సర్వీసెస్ వాట్ ప్రొవైడెడ్, పేషెంట్ కి ఏ సేవలు అందించారో కోడింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్ తెలుసుకుంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాట్ సర్వీసెస్ వాజ్ ప్రొవైడెడ్, హాస్పిటల్స్ నుంచి కోడింగ్ తీసుకొని ఆ కోడింగ్ ద్వారా ఏం తెలుసుకుంటాయి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు పేషెంట్ కి ఏ సర్వీసెస్ ఇచ్చారు అని తెలుసుకుంటాయి కోడింగ్ ద్వారా. వెదర్ ద సర్వీస్ ఈస్ కవర్డ్, ఆ సర్వీస్ ఏదైతే ఇచ్చారో, ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఇచ్చారో, మన సిపిటి కోడింగ్ ఇచ్చారో ద్వారా అది ఇన్సూరెన్స్ కి కవర్ అవుతుందా లేదో చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ పేమెంట్ ఎలిజిబిలిటీ. ఓకే, ఆ పేషెంట్ పేమెంట్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలో ఆ పేషెంట్ కి లేదా ఆ హాస్పిటల్ కి పేమెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలుసుకోవడానికి సిపిటి కోడింగ్ సహాయపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రియంబర్స్మెంట్ అమౌంట్. ఆ సర్వీసెస్ కి ఎంత అమౌంట్ అందించాలి, ఏ ప్రొసీజర్ కి ఎంత అమౌంట్ అందించాలి, ఏ టెస్ట్ కి ఎంత అమౌంట్ అందించాలి అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ సిపిటి కోడింగ్ సహాయపడుతుందండి. వెన్ హెల్త్ కేర్ ప్రొవైడ్ సబ్మిట్ క్లైమ్స్, ఎప్పుడైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ క్లైమ్స్ ని సబ్మిట్ చేస్తారో, వెన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సబ్మిట్ క్లైమ్స్ ని సబ్మిట్ చేస్తారో, సిపిటి కోడ్స్ డిస్క్రైబ్ ద సర్వీసెస్ పర్ఫార్మ్. ఈ సిపిటి కోడ్స్ అనేటివి ఇట్ విల్ డిస్క్రైబ్ ద సర్వీసెస్ పర్ఫామ్ చేసిన సర్వీసెస్ ని డిస్క్రైబ్ చేయడానికి సహాయపడతాయండి. ఎగ్జాంపుల్ గా మనం తెలుసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఏ ఫిజిషియన్ ఆఫీస్ విజిట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ సిపిటి కోడ్. ఒక ఫిజిషియన్ డాక్టర్ ఆఫీస్ విజిట్ కి స్పెషల్ గా స్పెసిఫిక్ సిపిటి కోడ్ ఉంటుందండి. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, స్పెషలిస్ట్ దగ్గరికి, ఆ స్పెషలిస్ట్ దగ్గరికి ఓపీ తీసుకునేటప్పుడు కూడా దానికి కూడా స్పెసిఫిక్ కోడ్ ఉంటుందండి మీట్ అవడానికి. ద ఇన్సూరెన్స్ కంపెనీస్ రివ్యూస్, ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ రివ్యూ చేసుకుంటాయి, రీచెక్ చేసుకుంటాయి ఏంటంటే సిపిటి కోడ్. ఓకే, ఆ ఫిజిషియన్ విజిట్ కి సంబంధించిన సిపిటి కోడ్, ఆ డాక్టర్ సంబంధించిన ప్రత్యేకమైన సిపిటి కోడ్, మళ్ళీ డయాగ్నోసిస్ కోడ్, అతను ఏదైనా టెస్టులు రాశారనుకోండి దానికి ప్రత్యేకమైన కోడింగ్ ఉంటుందండి. డయాగ్నోస్టిక్ అంటే టెస్టులు అండి. పేషెంట్ ఎలిజిబిలిటీ, ఆ టెస్టులు నిజంగా ఆ పేషెంట్ కి అవసరమా, రాశారు డాక్టర్ గారు కరెక్టే, ఆ పేషెంట్ కి నిజంగా అతనుకున్న కండిషన్ కి ఆ టెస్ట్ అవసరమా కాదా అని పరీక్షించడానికి మనం సిపిటి కోడ్ ఉపయోగపడుతుంది. నౌ బిఫోర్ అప్లయింగ్ పేమెంట్ చేయకముందు ఇవన్నీ చెక్ చేసుకుంటారండి. వాళ్ళకి పేమెంట్ చేయకముందు ఈ కంపెనీలు ఇవన్నీ చెక్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్యురేట్ కోడింగ్. యాక్యురేట్ కోడింగ్ యొక్క ప్రాముఖ్యత. యాక్యురేట్ కోడింగ్ హెల్ప్స్. ఈ యాక్యురేట్ కోడింగ్ ఎలా సహాయపడుతుందంటే ప్రివెంట్ క్లైమ్ డినైల్స్. క్లైమ్ రిజెక్ట్ అవ్వకుండా, డినైల్ అంటే రిజెక్ట్ అండి. క్లైమ్ పేషెంట్ కి కావాల్సిన క్లైమ్ ఏదైతే ఉందో పేషెంట్ సెండ్ చేసిన పేషెంట్ కి సంబంధించిన క్లైమ్ రిజెక్ట్ అవ్వకుండా కాపాడటానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ పేమెంట్ యాక్యురసీ. పేమెంట్ కరెక్ట్ గా యాక్యురేట్ గా చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. రెడ్యూస్ బిల్లింగ్ ఎర్రర్. బిల్లింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ జరగకుండా సిపిటి కోడింగ్ సహాయపడుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ రియంబర్స్మెంట్ ఎఫిషియన్సీ. ఏదైతే పేషెంట్ కి రియంబర్స్మెంట్ అందాలో, హాస్పిటల్స్ కి రియంబర్స్మెంట్ అందాలో, ఆ రియంబర్స్మెంట్ అందాల్సిన అమౌంట్ ఇంక్రీజ్ గా, ఎఫిషియెంట్ గా సరిపడినంత అందడానికి సహాయపడుతుంది. ఇన్కరెక్ట్ కోడింగ్ క్యాన్ లీడ్ టు, ఒకవేళ ఈ కోడింగ్ కనుక మనం ఇన్కరెక్ట్ గా చేస్తే దానివల్ల ఏం జరుగుతుందంటే పేమెంట్ డిలేస్, పేమెంట్ లేట్ అవుతుందండి. తప్పుగా మనం సిపిటి కోడింగ్ చేసామనుకోండి, పేమెంట్ డినేల్, పేమెంట్ లేట్ గా వెళ్తుంది. క్లైమ్ రిజెక్షన్, పేషెంట్ సంబంధించిన క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. రెవెన్యూ లాస్, దానివల్ల హాస్పిటల్స్ కి మరియు పేషెంట్స్ కి రెవెన్యూ మనీ లాస్ అవుతుందండి. రెవెన్యూ ఇస్ నథింగ్ బట్ మనీ. పేషెంట్స్ కి మనీ, డబ్బు చాలా లాస్ అవుతారండి. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ఆర్సిఎం కొరకు సిపిటి కోడింగ్ ఎలా సహాయపడుతుందో చూద్దాం. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ రిఫర్స్. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అనగా టు ద ఫైనాన్షియల్ ప్రాసెస్. ఇది ఫైనాన్షియల్ ప్రాసెస్ అండి. దట్ ట్రాక్స్ పేషెంట్ కేర్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు ద ఫైనల్ పేమెంట్. ఇది
ట్రాక్ చేస్తుంది. ద ట్రాక్ పేషెంట్ కేర్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్, పేషెంట్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి త్రూ ఫైనల్ పేమెంట్ అంటే డిశ్చార్జ్ అయ్యే వరకు ఆ పేషెంట్ సంబంధించిన సమాచారం పూర్తిగా ట్రాక్ చేయడాన్ని ఏమంటారంటే ఆర్సీఎం అంటారు. అతను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంతైతే పేమెంట్ చేశాడో ఆ పేమెంట్ చేసిన అమౌంట్ ని, హాస్పిటల్కి పేమెంట్ చేసిన అమౌంట్ ని పూర్తిగా ట్రాక్ చేయడాన్ని ఆర్సీఎం, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారండి. ఆర్సీఎం, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, త్రూ ఫైనల్ పేమెంట్ వరకు ఏదైతే పే చేశాడో ఆ అమౌంట్ మొత్తాన్ని ట్రాక్ చేయడాన్ని ఆర్సీఎం, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారండి. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. సిపిటి కోడింగ్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో సిపిటి కోడ్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. రోల్ ఆఫ్ సిపిటి ఇన్ ఆర్సీఎం, ఈ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో సిపిటి యొక్క పాత్ర. ఓకే, సిపిటి కోడ్ సపోర్ట్స్. ఈ సిపిటి కోడ్ ఎలా సహాయపడతాయంటే చార్జ్ క్యాప్చర్, ఎంతైతే ఆ పేషెంట్ చార్జ్ చేశారో అది క్యాప్చర్ చేస్తుందండి. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో సిపిటి కోడింగ్ అనేది చార్జ్ క్యాప్చర్, చార్జెస్ ని క్యాప్చర్ చేస్తుంది. క్లైమ్స్ జనరేషన్ చేయడానికి, క్లైమ్స్ యాక్టివేషన్ చేయడానికి, క్లైమ్స్ ప్రాపర్ గా చేయడానికి సహాయపడుతుంది. పేమెంట్ కలెక్షన్, ఎంత మోతాదులో హాస్పిటల్స్ అనేవి పేషెంట్ నుంచి పేమెంట్ కలెక్షన్ చేసాయో తెలుసుకుంటుంది. అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, టోటల్ మొత్తం స్టార్టింగ్ నుంచి అన్ని వరకు పేషెంట్ ఎంతైతే పే చేశాడో హాస్పిటల్ కి ఆ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ని పొందడానికి సిపిటి కోడింగ్ సహాయపడుతుంది. యాక్యురేట్ కోడింగ్ ఇంప్రూవ్స్. యాక్యురేట్ కోడింగ్ చేయటం వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్స్ హాస్పిటల్ అండ్ క్లినిక్ రెవెన్యూ మేనేజ్మెంట్. హాస్పిటల్స్ మరియు క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ, ఆ మనీ ఏదైతే ఉందో ప్రాపర్ గా మేనేజ్మెంట్ చేసుకోవడానికి కోడింగ్ ఉపయోగపడుతుందండి, సిపిటి కోడింగ్. నెక్స్ట్ బెనిఫిట్స్, ఉపయోగాలు. ఈ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో సిపిటి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్రాపర్ సిపిటి కోడింగ్ హెల్ప్స్. ప్రాపర్ గా మనం సిపిటి కోడింగ్ చేయటం వల్ల ఎలా సహాయపడుతుందంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో ఇంప్రూవ్స్ క్యాష్ రెగ్యులర్ గా ఫ్లో అవుతుందండి. ఓకే, పేషెంట్ హాస్పిటల్ పే చేస్తాడు, హాస్పిటల్స్ క్లెయిమ్స్ ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ హాస్పిటల్ కి పేషెంట్ పే చేసిన మనీని అందిస్తాయండి. ఇలా కంటిన్యూస్ గా ఈ మనీ ఫ్లో అవడానికి, కంటిన్యూస్ గా ఈ మనీ ట్రాన్సాక్షన్ జరగడానికి మనం చేసే కోడింగ్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ రెడ్యూస్ డినైడ్ క్లెయిమ్స్ లేట్ అవ్వకుండా త్వరగా అందటానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుంది రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో. ఎన్హాన్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని అందించడానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఆపరేషన్ చేసే సామర్థ్యాన్ని, అంటే దీని యొక్క పనితీరు ఇంకా ఎక్కువగా హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ లో అందించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు ఇట్ విల్ యూజ్ సిపిటి కోడ్స్ ఉపయోగించి టు ఎవాల్యుయేట్ హెల్త్ కేర్ క్వాలిటీ. హెల్త్ కేర్ ఎంత క్వాలిటీతో పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అండ్ సర్వీస్ యూటిలైజేషన్, ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించిన సర్వీసెస్, సేవలు ఎలా ఉపయోగించుకుంటున్నారో ప్రజలు మనం ఈ సిపిటి కోడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ట్రాకింగ్ హెల్త్ కేర్ క్వాలిటీ అండ్ యూటిలైజేషన్, హెల్త్ కేర్ క్వాలిటీని మరియు హెల్త్ కేర్ కి సంబంధించిన ఉపయోగాన్ని వినియోగించుకోవడం అంటారండి. యూటిలైజేషన్ అంటే హెల్త్ కేర్ ని ఎలా వినియోగించుకుంటున్నారో ప్రజలు, వాటిని మనం ట్రాక్ చేయడానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుందండి. ఓకే, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్, ఎవరైతే ఆరోగ్య వ్యవస్థలో ఉన్న పరిపాలనా అధికారులు, అడ్మినిస్ట్రేటర్స్ అంటే అర్థం ఏంటంటే పరిపాలించే అధికారులు ఎవరైతే ఉన్నారో, అనలైజ్ సిపిటి కోడెడ్ డేటా, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా సిపిటి కోడెడ్ డేటాని అనలైజ్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు. టు డిటర్మైన్ విచ్ ప్రొసీజర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, రీసెంట్ గా ఏ రకమైన ప్రొసీజర్స్ ఎక్కువగా చేశారో తెలుసుకుంటారండి. పేషెంట్ సర్వీస్ ట్రెండ్స్, పేషెంట్ కి సేవలు ట్రెండ్స్ ఏ రకంగా పేషెంట్ కి లేటెస్ట్ గా అందుతున్నాయో తెలుసుకుంటారు.
ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్, ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా, ఎంత కరెక్ట్గా, ఎంత ప్రభావవంతంగా పేషెంట్కి అందుతుందో తెలుసుకుంటారు. నెక్స్ట్ రిసోర్స్ యూటిలైజేషన్, ఈ రిసోర్సెస్ని హాస్పిటల్కి సంబంధించిన రిసోర్సెస్, స్టాఫ్ కానీ, ప్రొసీజర్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ఇవి ఎలా పేషెంట్కి అందుతున్నాయో కోడింగ్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ డెలివరీ. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే, పరిపాలించే వాళ్ళు ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి హెల్త్ కేర్ డెలివరీ, ఆరోగ్య సేవలు ప్రాపర్గా అందించడానికి మనం చేసే సిపిటి కోడింగ్ అనేది ఉపయోగపడుతుందండి. ఎగ్జాంపుల్స్ హాస్పిటల్స్ మే యూజ్ సిపిటి డేటా. కొన్ని హాస్పిటల్స్ సిపిటి డేటాను ఉపయోగించుకొని మానిటర్ సర్జికల్ అవుట్కమ్స్ ని గమనిస్తూ ఉంటాయండి. ఎవాల్యుయేట్ పేషెంట్ కేర్ క్వాలిటీని పరీక్షించడానికి ఉపయోగిస్తాయి. మెజర్ ఫిజిషియన్ పర్ఫార్మెన్స్, ఆ డాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్, అతని యొక్క సక్సెస్ రేట్ ని మనం మెజర్ చేయొచ్చు. ఆ డాక్టర్ గారు ఎంత మోతాదులో ఆపరేషన్ సక్సెస్ అవుతున్నాయి, ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు, ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు, ఆ ఫిజిషియన్ కరెక్ట్ గా చేస్తున్నారు లేదని మనం తెలుసుకోవచ్చు కోడింగ్ ద్వారా. క్వాలిటీ అష్యూరెన్స్ సపోర్ట్స్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఆరోగ్య సేవలు కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కంప్లైన్స్ అండ్ ఆడిటింగ్. ఓకే, కంప్లైన్స్ అనగా టు ఫాలోయింగ్ హెల్త్ కేర్ రెగ్యులేషన్స్ ఫాలో అవటం, కోడింగ్ గైడ్ లైన్సెస్ ని ఫాలో అవటం, అండ్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ని ఫాలో అవడాన్ని కంప్లైన్స్ అండ్ ఆడిటింగ్ కోసం సహాయపడుతుంది. నెక్స్ట్ ప్రివెంటింగ్ ఫ్రాడ్ అండ్ అబ్యూస్. ఫ్రాడ్ జరగకుండా, మోసాలు జరగకుండా, అబ్యూస్ జరగకుండా, మిస్టేక్స్ జరగకుండా సిపిటి కోడింగ్ సహాయపడుతుందండి. ఎలా అంటే యాక్యురేట్ సిపిటి కోడింగ్ హెల్ప్స్ ప్రివెంట్. యాక్యురేట్ గా సిపిటి కోడింగ్ చేయటం వల్ల ఎలా సహాయపడుతుందంటే, టు ప్రివెంట్, దేన్ని నివారించవచ్చు అంటే మనం ఫ్రాడులెంట్ బిల్లింగ్, మోసకరమైన బిల్లింగ్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మోసకరమైన బిల్లింగ్ జరగకుండా మనం కాపాడొచ్చు. నెక్స్ట్ డూప్లికేట్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో డూప్లికేట్ క్లైమ్స్ ని మనం నివారించవచ్చు. ఇన్కరెక్ట్ రీఎంబర్స్మెంట్ కరెక్ట్ గా జరిగేలాగా మనం చూడొచ్చు. రీఎంబర్స్మెంట్ అనేది కరెక్ట్ గా జరిగేలా చూడొచ్చు. అండ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ సర్వీసెస్, ఏవైతే ఈ సర్వీసెస్ ఉన్నాయో మిస్రిప్రజెంటేషన్ అవ్వకుండా కరెక్ట్ రిప్రజెంటేషన్ అవ్వడానికి సిపిటి కోడింగ్ సహాయపడుతుంది. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ రెగ్యులర్లీ పర్ఫామ్, ఈ ఆరోగ్య వ్యవస్థలు రెగ్యులర్ గా ఇట్ విల్ పర్ఫామ్ ఆడిట్స్, చెక్ చేస్తూ ఉంటారండి. టు వెరిఫై కోడింగ్ యాక్యురసీని వెరిఫై చేయడానికి రెగ్యులర్ గా ఆడిట్ చేస్తూ ఉంటారు. సపోర్టింగ్ మెడికల్ నెసెసిటీకి సపోర్ట్ గా సిపిటి కోడింగ్ సహాయపడుతుందండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ రిక్వైర్ ప్రూఫ్. ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఇట్ విల్ రిక్వైర్స్ ప్రూఫ్ అండి. ఖచ్చితంగా వీటికి ప్రూఫ్ అనేది అవసరం. దట్ సర్వీసెస్ వర్ మెడికల్లీ నెససరీ. మెడికల్ గా ఏదైతే నెససరీ ఉన్నాయో ఆ నెససరీ మెడికల్ సర్వీసెస్ ని సపోర్ట్ గా ఉండడానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుంది. ఓకే, సిపిటి కోడ్ హెల్ప్స్ డెమాన్స్ట్రేట్. ఈ సిపిటి కోడ్స్ అనేవి ఇట్ విల్ హెల్ప్ డెమాన్స్ట్రేట్, ఎలా సహాయపడుతుందంటే డెమాన్స్ట్రేట్ కోసం ప్రొసీజర్స్ ఏ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేశారో తెలుసుకోవడానికి, సర్వీసెస్ ప్రొవైడెడ్, ఏ సర్వీసెస్ ఆరోగ్య సేవలు అందించారో తెలుసుకోవడానికి, రిలేషన్షిప్ టు పేషెంట్ డయాగ్నోసిస్ సంబంధించిన రిలేషన్షిప్ ని అర్థం చేసుకోవడానికి, మెడికల్ నెసెసిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ క్లెయిమ్ అప్రూవల్. ఏదైనా క్లెయిమ్ అప్రూవల్ అవ్వాలంటే మెడికల్ నెసెసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ కంప్లైన్స్ వల్ల ఉపయోగాలు. బెనిఫిట్స్ ఆఫ్ కంప్లైన్స్. సో కంప్లైన్స్ ఎలా సహాయపడతాయి అంటే రెడ్యూస్ లీగల్ రిస్క్ ను తగ్గించడానికి, ఇంప్రూవ్ డాక్యుమెంటేషన్ క్వాలిటీ. మనం చేసే డాక్యుమెంటేషన్, సిపిటి కోడింగ్ సంబంధించిన డాక్యుమెంటేషన్ ని క్వాలిటీతో చేయడానికి ఉపయోగపడతాయి.
సపోర్ట్ ఆడిట్ రెడీనెస్, ఎవరైనా సడన్ గా ఆడిట్ చెక్ చేయడానికి వచ్చారనుకోండి, మనం రెడీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మెయింటైన్ ఎథికల్ బిల్డింగ్ ప్రాక్టీసెస్, ఎథికల్, నీతి నిజాయితీతో మనం బిల్డింగ్ చేయడానికి, బిల్డింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉండటానికి ఉపయోగపడుతుందండి కంప్లైంట్స్ అనేది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సిపిటి కోడింగ్ అనేది రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడుతుంది. సిపిటి కోడింగ్ ఆల్సో సపోర్ట్స్ హెల్త్ కేర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సిపిటి కోడింగ్ అనేది హెల్త్ కేర్ రీసెర్చ్ కోసం మరియు ఎడ్యుకేషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ సపోర్ట్. రీసెర్చర్స్ యూజ్ సిపిటి డేటా టు స్టడీ. రీసెర్చ్ చేసే ఎక్కువగా రీసెర్చ్ చేసే సైంటిస్టులు కానీ రీసెర్చర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే, రీసెర్చర్స్ యూజ్ సిపిటి డేటా టు స్టడీ ప్రొసీజర్ యూటిలైజేషన్. ప్రొసీజర్స్ ని ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలో, ట్రీట్మెంట్ అవుట్కమ్స్, పేషెంట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ని తెలుసుకోవడానికి, హెల్త్ కేర్ ట్రెండ్స్, హెల్త్ కేర్ సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకోవడానికి, సిపిటి కోడెడ్ ఇన్ఫర్మేషన్. ఈ సిపిటి కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో హెల్ప్స్ ఐడెంటిఫై ప్యాట్రన్స్ ఇన్ హెల్త్ కేర్ డెలివరీ. హెల్త్ కేర్ డెలివరీలో ప్యాట్రన్స్ ని గుర్తించడానికి సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ హెల్త్ కేర్ ప్లానింగ్. సో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో యూజ్ సిపిటి డేటాని యూజ్ చేసుకొని టు ప్లాన్ హెల్త్ కేర్ సర్వీసెస్ ని ప్లాన్ చేసుకోవడానికి, అలొకేట్ రిసోర్సెస్ ని అలొకేట్ చేసుకోవడానికి, ఫోర్కాస్ట్ ఫ్యూచర్ హెల్త్ కేర్ నీడ్స్ ని ఫోర్కాస్ట్ చేసుకోవడానికి, అండ్ రిలయబుల్ ప్రొసీజరల్ డేటా సపోర్ట్స్ ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్. రియలయబుల్ ప్రొసీజరల్ డేటా, రియల్ గా ఏదైతే ప్రొసీజర్స్ చేశారో ఆ డేటా సమాచారాన్ని ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందండి. ఓకే, రిలయబుల్ ప్రొసీజర్ డేటాకి సపోర్ట్ గా ఉంటుంది. ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. నౌ సిపిటి కోడ్ స్ట్రక్చర్. అండర్స్టాండింగ్ సిపిటి కోడ్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడం అనేది ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అసైనింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ కోడ్స్ యాక్యురేట్లీ. కోడ్స్ ని అందించడానికి, కోడ్స్ ని ఇంటర్ప్రిట్ అంటే గుర్తించడానికి ఈ సిపిటి కోడ్ స్ట్రక్చర్ ఉపయోగపడుతుందండి. ఓకే, అండర్స్టాండింగ్ సిపిటి కోడ్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం అనేది ఈజ్ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అంటే ఇంపార్టెంట్ అండి. ఫర్ అసైనింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ కోడ్స్ యాక్యురేట్లీ. కోడ్స్ కరెక్ట్ గా చేయాలంటే కోడ్ స్ట్రక్చర్ తెలియాలి మనకి. ఈచ్ సిపిటి కోడ్ ఫాలోస్ అండ్ ఏ స్టాండర్డైజ్డ్ ఫార్మాట్. ప్రతి సిపిటి కోడ్ కూడా ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ ఉంటుందండి. ఓకే, బేసిక్ సిపిటి ఫార్మాట్. బేసిక్ సిపిటి ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ద సిపిటి కోడింగ్ సిస్టమ్ యూజెస్ 5 digits న్యూమరిక్ ఫార్మాట్. ఈ సిపిటి కోడింగ్ సిస్టమ్ లో ఎలా ఉంటాయంటే యూజెస్ 5 digit న్యూమరిక్ ఫార్మాట్ అండి. 5 రకాల నెంబర్స్ ఉంటాయండి. 5 digits ఉంటాయి. ఎవ్రీ సిపిటి కోడ్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 5 numbers. ప్రతి సిపిటి కోడ్ లో కూడా 5 numbers ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రతి సిపిటి కోడ్ లో కూడా 5 numbers ఉంటాయండి. ఓకే, 5 digit నెంబర్ కోడింగ్ సిస్టమ్. ఈ 5 digit నెంబర్ కోడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిపిటి కోడ్. ఓకే, 99213 5 numbers అండి. 45378 అనేది ఒక సిపిటి కోడ్ అండి, 5 numbers ఉంటాయి. 93000 5 codes, 71046 5 codes. ఇలా 5 రకాల నెంబర్స్ అనేటివి ప్రతి సిపిటి కోడ్ లో కూడా ఉంటాయి, గుర్తుంచుకోండి. ప్రతి సిపిటి కోడ్ లో కూడా ఇట్ కంటైన్స్ 5 codes అండి, 5 numbers. ఈచ్ కోడ్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ హెల్త్ కేర్ సర్వీస్ ఆర్ ప్రొసీజర్. ఈ కోడ్స్ లో ప్రతి కోడ్ కూడా దాని అర్థం ఏంటంటే హెల్త్ కేర్ సర్వీసెస్, పేషెంట్ కి అందించిన ఆరోగ్య సేవలు, అండ్ ప్రొసీజర్స్, పేషెంట్ కి చేసిన ప్రొసీజర్స్ గురించి కోడ్స్ ఉంటాయి. అన్లైక్ ఐసిడి కోడ్స్ మాదిరిగా సిపిటి కోడ్స్ కంటైన్ ఓన్లీ నెంబర్స్. సిపిటి కోడ్స్ లో ఓన్లీ నెంబర్స్ ఉంటాయండి. అండ్ డు నాట్ యూజ్ లెటర్స్ ఇన్ స్టాండర్డైజ్ కేటగిరీ 1 కోడ్స్. ఈ ఐసిడి కోడ్స్ లో నెంబర్స్, లెటర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ
మన సిపిటి కోడ్స్ లో వచ్చేసి ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పర్పస్ ఆఫ్ న్యూమరిక్ స్ట్రక్చర్. అసలు ఈ న్యూమరిక్ నంబర్స్ ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. పర్పస్ ఆఫ్ న్యూమరిక్ స్ట్రక్చర్. ద 5-digit ఫార్మాట్ హెల్ప్స్. ఈ 5-digit ఫార్మాట్ ఎలా సహాయపడుతుందంటే ఆర్గనైజ్ ప్రొసీజర్ సిస్టమికల్లీ. ప్రొసీజర్స్ ని సిస్టమిక్ గా ఆర్గనైజేషన్ చేసుకోవడానికి ఈ 5 నెంబర్లు ఉపయోగపడతాయి. స్పెసిఫిక్ సింప్లిఫై డాక్యుమెంటేషన్ సింపుల్ గా చేసుకోవచ్చు. నెంబర్స్ అనుకోండి ఈజీగా గుర్తుంటాయి, సో ఈజీగా డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ ని ప్రాపర్ గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మెయింటైన్ కన్సిస్టెన్సీ, స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈచ్ కోడ్ కరెస్పాండ్స్ టు ఏ యూనిక్ సర్వీస్. ప్రతి కోడ్ కూడా యూనిక్ సర్వీస్ ఉంటుందండి. ప్రతి కోడ్ కూడా యూనిక్ సర్వీస్ ఉంటుంది. ఈచ్ కోడ్ కరెస్పాండ్స్ టు ఏ యూనిక్ సర్వీస్. ప్రతి కోడింగ్ సిస్టమ్స్ కూడా స్పెషల్ సర్వీస్ ఉంటుంది. ఓకే, యూనిక్ సర్వీస్, ప్రతి కోడ్ కూడా స్పెషల్ సర్వీస్ ఉంటుందండి. యూనిక్ సర్వీస్ ఉంటుంది ప్రతి కోడ్ కూడా. నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ సిపిటి కోడ్స్. సిపిటి కోడ్స్ యొక్క కేటగిరీ. సో సిపిటి కోడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ కేటగిరీస్. సిపిటి కోడ్స్ ని ముఖ్యంగా 3 రకాల కేటగిరీస్ గా వర్గీకరించారు. ఫస్ట్ కేటగిరీ 1 కోడ్స్, కేటగిరీ 2 కోడ్స్, కేటగిరీ 3 కోడ్స్. సిపిటి కోడ్స్ ని కేటగిరీ 1 కోడ్స్, కేటగిరీ 2 కోడ్స్, కేటగిరీ 3 కోడ్స్ గా వర్గీకరించారు. ఈచ్ కేటగిరీ సర్వీసెస్ ఏ డిఫరెంట్ పర్పస్. ప్రతి కేటగిరీలో కూడా ప్రత్యేకమైన కారణం ఉంటుందండి. ప్రతి కేటగిరీలో కూడా ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. సో కేటగిరీ 1 కోడ్స్ చూద్దాం. కేటగిరీ 1 కోడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ సిపిటి కోడ్స్. సిపిటి కోడ్స్ లో మోస్ట్ కామన్ గా ఉపయోగించే కోడ్సే ఈ కేటగిరీ 1 కోడ్స్ అండి. దే రిప్రజెంట్ ప్రొసీజర్స్. ఈ కేటగిరీ 1 లో ప్రొసీజర్స్ గురించి కోడ్స్ ఉంటాయి. అండ్ సర్వీసెస్ వైడ్లీ పర్ఫార్మ్డ్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్. హెల్త్ కేర్ సెట్టింగ్స్ లో చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్లో చేసే సర్వీసెస్ గురించి కోడ్స్ ఉంటాయి దీంట్లో కేటగిరీ 1 లో. సో మెయిన్ ప్రొసీజర్స్ సంబంధించిన కోడ్స్ అండి. కేటగిరీ 1 కోడ్స్ డిస్క్రైబ్స్. ఈ కేటగిరీ 1 కోడ్స్ ద్వారా మనం ఏం వివరిస్తుందంటే ఎవల్యూషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఎవల్యూషన్ సంబంధించింది. రేడియాలజీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఇలాంటి ప్రొసీజర్కి సంబంధించిన, రేడియాలజీకి సంబంధించిన, క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్స్ గురించి, సర్వీసెస్ గురించి కోడ్స్ ఉంటాయి. ల్యాబొరేటరీ ల్యాబ్ టెస్ట్లకు సంబంధించిన కోడ్స్ ఉంటాయి. మరియు మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించిన కోడ్స్ ఉంటాయండి. నెక్స్ట్ కామన్లీ యూజ్డ్ సర్వీసెస్ అండ్ ప్రొసీజర్స్. కామన్ గా హాస్పిటల్లో ఉపయోగించే కొన్ని సర్వీసెస్ మరియు ప్రొసీజర్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్ ఆఫీస్ విజిట్స్. కామన్ గా ఆఫీస్ విజిట్ చేస్తూ ఉంటారు. పేషెంట్ ఆఫీస్ విజిట్ చేస్తారు, హాస్పిటల్లో డాక్టర్ని విజిట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కోడింగ్ ఉంటుంది. ఎక్స్రే రిలేటెడ్ కోడ్స్ ఉంటాయి. సర్జికల్ ప్రొసీజర్ సంబంధించిన కోడ్స్ ఉంటాయండి. సర్జికల్ ప్రొసీజర్ సంబంధించిన కోడ్స్ అనేవి సో మన కేటగిరీ 1 లో ఉంటాయి. కేటగిరీ 1 లో సర్జికల్ ప్రొసీజర్ సంబంధించిన కోడ్స్ ఉంటాయండి. సర్జికల్ ప్రొసీజర్ సంబంధించిన కోడ్స్ అనేవి కేటగిరీ 1 లో ఉంటాయి. ఆఫీస్ విజిట్స్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే అండ్ సర్జికల్ ప్రొసీజర్స్ రిలేటెడ్ కి సంబంధించిన కోడ్స్ అనేవి మన చాప్టర్ 1 లో ఉంటాయండి. చాప్టర్ 1 లో ఉంటాయి. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. వ్యాక్సినేషన్స్ సంబంధించిన కోడ్స్. మోస్ట్ మెడికల్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ కేటగిరీ 1 కోడ్స్. ఈ కేటగిరీ 1 కోడ్స్ లో ఎక్కువగా ఏముంటాయంటే మెడికల్ బిల్డింగ్ చేయడానికి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా ఉంటాయండి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్స్ అన్ని మెడికల్ బిల్డింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మెడికల్ బిల్డింగ్ చేయడానికి ఉపయోగించే కోడ్స్ అన్ని కూడా కేటగిరీ 1 లో ఉంటాయి. నో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కేటగిరీ 1 కోడెస్. ఈ కేటగిరీ 1 కోడ్స్ యొక్క లక్షణాలు ఏముంటాయంటే కన్సిస్ట్ ఆఫ్ 5 న్యూమరిక్ డిజిట్స్.
కేటగిరీ 1 కోడ్స్ లో 5 న్యూమరిక్ డిజిట్స్ 5 నెంబర్స్ ఉంటాయి. ఆర్ అప్రూవ్డ్ ఫర్ రొటీన్ యూస్. ఇవి రొటీన్ యూస్ కోసం ఉపయోగించవచ్చు, అప్రూవ్ చేయబడ్డాయి, గుర్తించబడ్డాయి. హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ రీఎంబర్స్మెంట్ పాలసీస్ కోసం ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. అండ్ దీస్ కోడ్స్ ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ సిపిటి కోడింగ్. ఈ కోడ్స్ అనేటివి సిపిటి కోడింగ్ కి ఫౌండేషన్ లాంటివండి. ఈ కోడ్స్ అన్ని కూడా చాప్టర్ 1 లో ఉన్న కోడ్స్ అన్ని కూడా ఫౌండేషన్ లాంటివి సిపిటి కోడింగ్ కి. Now category 2 codes. So category 2 codes are used for perform measurement and quality reporting. ఈ కేటగిరీ 2 కోడ్స్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇట్ విల్ పర్ఫార్మ్ మెజర్మెంట్. ఎంత మోతాదులో ట్రీట్మెంట్ అందింది మెజర్మెంట్ చేయడానికి. అండ్ క్వాలిటీ రిపోర్టింగ్, హై క్వాలిటీతో నాణ్యంగా మనం రిపోర్టింగ్ చేయడానికి చాప్టర్ 2 కోడింగ్స్ సహాయపడతాయండి, ఉపయోగిస్తారు. పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కోడ్స్. దీస్ కోడ్స్ హెల్ప్ ట్రాక్. ఈ కోడ్స్ అనేవి ట్రాక్ చేయడానికి వెదర్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆర్ ఫాలోయింగ్ రికమెండెడ్ కేర్ గైడ్ లైన్స్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ, వీళ్ళు ఆర్ ఫాలోయింగ్ రికమెండెడ్ కేర్ గైడ్ లైన్స్. రికమెండెడ్ చేసిన కేర్ ని, ఆ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నారో లేదో ట్రాక్ చేయడానికి, చెక్ చేయడానికి కేటగిరీ 2 కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ అండి. రికమెండెడ్ కేర్ గైడ్ లైన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ మానిటరింగ్. ఈ రికమెండెడ్ పర్ఫార్మెన్స్ మెజర్ కోడ్స్ అనేవి ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ మానిటరింగ్. ఏం ఎగ్జాంపుల్స్ ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఏమేమి గమనించవచ్చు అంటే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. బ్లడ్ ప్రెషర్ అనేది ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కంట్రోల్ అవుతుందా లేదో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ మేనేజ్మెంట్, హాస్పిటల్స్ డయాబెటిస్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అది ట్రాక్ చేయడానికి కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ప్రివెంటివ్ స్క్రీనింగ్స్, కొన్ని రోగాలను నివారించడానికి వ్యాక్సిన్లు వేసుకోవాలి, ఆ వ్యాక్సిన్లు సరిగా చేశారా లేదా, వ్యాక్సిన్లు అన్ని పేషెంట్కి అందినయా లేదో తెలుసుకోవడానికి వ్యాక్సిన్స్ కోడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మెజర్మెంట్ చేయడానికి, ట్రాకింగ్ చేయడానికి మనం చేసే చాప్టర్ 2 లో ఉన్న సిపిటి కోడింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ట్రాకింగ్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ యూస్ ఆరోగ్య వ్యవస్థలు కేటగిరీ 2 కోడ్స్ ను ఉపయోగించుకొని మెజర్ క్వాలిటీ ఇండికేటర్స్. దీని ద్వారా క్వాలిటీ ఇండికేటర్స్, సో వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతున్నాయి, దానికి ట్రీట్మెంట్ ఎంత మోతాదులో, ఎంత క్వాలిటీలో ట్రీట్మెంట్ అందుతుందో తెలుసుకోవచ్చు. ఎవాల్యుయేట్ పేషెంట్ అవుట్కమ్స్. పేషెంట్ వ్యాధి నుంచి అవుట్కమ్ ఎంత మోతాదులో జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇంప్రూవ్స్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఆరోగ్య సేవలు ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అండ్ దీస్ కోడ్స్ ఆర్ ఆప్షనల్. ఈ కోడ్స్ అనేవి ఆప్షనల్ అండ్ జనరల్లీ నాట్ యూజ్డ్ ఫర్ రీఎంబర్స్మెంట్. సాధారణంగా ఇవి రీఎంబర్స్మెంట్ కోసం యూజ్ చేయరు. దీస్ కోడ్స్ ఆర్ ఆప్షనల్. ఈ కోడ్స్ ఆప్షనల్ మాత్రమే అండ్ జనరల్లీ సాధారణంగా నాట్ యూజ్డ్ ఫర్ రీఎంబర్స్మెంట్. నౌ క్యారెక్టరిస్టిక్స్ అండి. క్యారెక్టరిస్టిక్స్ కేటగిరీ 2 కోడ్స్ అండి. క్యారెక్టరిస్టిక్స్ కేటగిరీ 2 కోడ్స్. కేటగిరీ 2 కోడ్స్ యొక్క లక్షణాలు. కంటైన్ 4 digits ఫాలోడ్ బై ద లెటర్ ఎఫ్. ఈ కేటగిరీ 2 లో 4 digits ఉంటాయి, 4 నెంబర్స్ ఉంటాయి. స్టార్టింగ్ లెటర్ ఎఫ్ ఉంటుందండి. ఓకే, ఎఫ్ లెటర్ ఉంటుంది. ఎఫ్ లెటర్ తో పాటు 4 నెంబర్స్ ఉంటాయి, 4 digits ఉంటాయి. సపోర్ట్స్ క్వాలిటీ రిపోర్టింగ్. ఈ చాప్టర్ 2 అనేది క్వాలిటీ రిపోర్టింగ్ కోడింగ్ అందించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. ఎగ్జాంపుల్ 2028F. ఖచ్చితంగా ఎఫ్ ఉంటుందండి లాస్ట్ వర్డ్. ఓకే, 4 నెంబర్స్, ఒక ఎఫ్ లెటర్ అండి. 3074F. ఓకే, 4 నెంబర్స్, ఎఫ్ ఉంటుంది. 4010F. ద లెటర్ ఎఫ్ ఐడెంటిఫైస్ కేటగిరీ 2 కోడ్. దీంట్లో మనం గుర్తించుకోవాల్సింది, ఎఫ్ అనే పదం కనిపిస్తే సిపిటి కోడ్ లో కేటగిరీ 2 సిపిటి కోడ్ అని అర్థం. ఎఫ్ అనే పదం సిపిటి కోడ్ లో చాప్టర్ 2 కి సంబంధించిన కోడింగ్ అని అర్థం అండి. నో కేటగిరీ 3 కోడ్స్. సో కేటగిరీ 3 కోడ్స్ ఆర్ టెంపరరీ కోడ్స్. ఈ కేటగిరీ 2 కోడ్స్ అనే టెంపరరీ కోడ్స్ యూజ్డ్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ప్రొసీజర్స్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి
మరియు ఎమర్జింగ్ ప్రొసీజర్స్ గురించి కేటగిరీ 3 కోడింగ్ లో ఉంటుందండి. ఓకే, కేటగిరీ 3 కోడ్స్ అనేవి టెంపరరీ కోడ్స్ యూజ్డ్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి అండ్ ప్రొసీజర్స్ గురించి కేటగిరీ 3 లో ఉంటుంది. టెంపరరీ కోడ్స్ ఏంటంటే దీస్ కోడ్స్ ఆర్ అసైన్ టు, ఈ కోడ్స్ ఎందుకు అందిస్తారంటే న్యూ మెడికల్ ప్రొసీజర్స్, కొత్తగా ఏదైనా మెడికల్ ప్రొసీజర్స్ ఏర్పరిచిన, ఎక్స్పెరిమెంటల్ టెక్నాలజీస్, ఎక్స్పెరిమెంట్ సంబంధించిన టెక్నాలజీస్ ఏవైనా ఏర్పరిచిన, ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్, లేటెస్ట్ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్ గురించి ఈ కేటగిరీ 3 లో ఉంటుందండి. దే అలౌ డేటా కలెక్షన్, ఇవి డేటా కలెక్షన్ ని అలౌ చేసుకొని బిఫోర్ ప్రొసీజర్ బికమ్ వైడ్లీ అడాప్టెడ్, ఏ ప్రొసీజర్ అయినా వైడ్ గా అడాప్టెడ్ చేయకముందు ఇవి సహాయపడతాయండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ప్రొసీజర్స్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మరియు ప్రొసీజర్స్ అనేటివి వాటికి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవాలంటే న్యూ సర్జికల్ టెక్నిక్స్, కొత్తగా ఉంచిన సర్జికల్ టెక్నిక్స్ గురించి ఉంటుంది సిపిడి కోడ్ చాప్టర్ 3 లో అండి. అడ్వాన్స్ ఇమేజింగ్ మెథడ్స్, అడ్వాన్స్ గా వచ్చిన ఇమేజింగ్ మెథడ్స్ అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ వీటి గురించి సమాచారం ఉంటుంది. అండ్ ఎక్స్పెరిమెంటల్ మెడికల్ డివైజెస్, ఎక్స్పెరిమెంటల్ గా చేయాల్సిన మెడికల్ డివైజెస్ గురించి సమాచారం మొత్తం కోడింగ్ రూపంలో ఉంటుందండి కేటగిరీ 3 లో. కేటగిరీ 3 కోడ్స్ హెల్ప్ ఎవాల్యుయేట్ న్యూ హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్. ఈ కేటగిరీ 3 అనేది పరీక్షించడానికి, న్యూ హెల్త్ ఇన్నోవేషన్స్ ని పరీక్షించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. కోడ్స్ యొక్క లక్షణాలండి, కేటగిరీ 3 కోడ్స్ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. ఓకే, contains 4 digits followed by the letter T. ఓకే, 4 digits ఉంటాయి, లాస్ట్ లో టీ ఉంటుందండి. కేటగిరీ 3 లో సిపిటి కోడింగ్ లో 4 digits, 4 నెంబర్స్ ఉంటాయి, లాస్ట్ లో టీ ఉంటుంది. అంటే మనం కేటగిరీ 3 కోడింగ్ అని అర్థం అండి. ఆ టెంపరరీ, ఇవి టెంపరరీ మెథడ్స్ అండి ఇవి. ఓకే, మే లెటర్ బికమ్ కేటగిరీ ఐ కోడ్స్ సంబంధించిన లెటర్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఓకే 0202 లాస్ట్ లో టీ ఉంది అంటే కేటగిరీ 3 అని అర్థం, 4 నంబర్స్. 0507 4 నంబర్స్ టీ, ఓకే కేటగిరీ 3 అని అర్థం. 0715 లాస్ట్ లో టీ అంటే ద లెటర్ టీ ఐడెంటిఫైడ్, టీ అనగా ఏ కేటగిరీ 3 కోడ్, కేటగిరీ 3 సంబంధించిన కోడింగ్ అండి, సిపిటి కోడింగ్ అని అర్థం. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ గురించి తెలుసుకుందాం అండి. ఆల్దో మోస్ట్ సిపిటి కోడ్స్ ఆర్ న్యూమరిక్, మోస్ట్ సిపిటి కోడ్స్ అన్ని కూడా నెంబర్స్ లో ఉంటాయి. సమ్ సిపిటి కేటగిరీస్ యూస్ లెటర్స్, కొన్ని సిపిటి కోడ్స్ లో మాత్రమే లెటర్స్ ఉంటాయండి. కోడ్స్ ఎండింగ్ విత్ ఎఫ్, ఏ కోడ్ కైనా లాస్ట్ లో ఎఫ్ అని వచ్చింది అనుకోండి. ఓకే, కోడ్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ బిలాంగింగ్ కేటగిరీ 2, ఏ కోడ్ కైనా లాస్ట్ లో ఎఫ్ వచ్చింది అనుకోండి, 4 నెంబర్లో ఎఫ్ ఉంది అనుకోండి, కేటగిరీ 2 అని అర్థం. పర్పస్ క్వాలిటీ రిపోర్టింగ్, క్వాలిటీతో రిపోర్టింగ్ చేయడానికి కేటగిరీ 2 ఉపయోగపడుతుంది. పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, ఆ మెడికల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని మెజర్మెంట్ చేయడానికి కేటగిరీ 2 ఉపయోగపడుతుంది. క్లినికల్ అవుట్కమ్ ట్రాకింగ్, క్లినికల్ అవుట్కమ్ ని ట్రాకింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఎగ్జాంపుల్ 2028 అనేది నెంబర్, ఎఫ్ అనేది కేటగిరీ 2. 3047 అనేది నెంబర్, ఎఫ్ అనేది కేటగిరీ 2. సో దీస్ కోడ్స్ ఆర్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్. ఈ కోడ్స్ అన్ని కూడా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఉపయోగిస్తారు. దీస్ కోడ్స్ ఆర్ ప్రైమరీలీ, మెయిన్లీ అంటే యూజ్డ్ ఫర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఉపయోగిస్తారు. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఈ కోడ్స్ అన్ని ఉపయోగిస్తారండి. నెక్స్ట్ చూద్దామండి. సో కోడ్స్ ఎండ్ విత్ టీ, కోడ్స్ ఎండింగ్ టీ బికమ్ కేటగిరీ 3. కోడ్స్ ఏదైతే లాస్ట్ లో టీతో ఎండ్ అవుతాయో ఆ కోడ్స్ ని మనం సిపిటి కోడింగ్ చాప్టర్ 3 గా మనం పరిగణించవచ్చు. పర్పస్ ఎమర్జింగ్ టెక్నాలజీ రిపోర్టింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీని రిపోర్టింగ్ చేయడానికి కేటగిరీ 3 కోడింగ్ ఉపయోగపడుతుంది. ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ట్రాకింగ్, ఎక్స్పెరిమెంటల్ గా చేసే ప్రొసీజర్స్ ని ట్రాక్ చేయడానికి, పరీక్షించడానికి కేటగిరీ 3 ఉపయోగపడుతుంది. నవ్ డేటా కలెక్షన్, డేటాని, సమాచారాన్ని, పేషెంట్ కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడానికి కేటగిరీ 3 సహాయపడుతుంది. ఎగ్జాంపుల్
0202 టీ, లాస్ట్ లో టీ ఉంది, కేటగిరీ సిపిటి కోడింగ్ మనం గుర్తించాలి. 0507 4 నెంబర్స్, లాస్ట్ లో టీ, కేటగిరీ 3 సిపిటి కోడింగ్ మనం గుర్తించవచ్చు. సో దీస్ కోడ్స్ హెల్ప్స్ మానిటర్ న్యూ హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్. ఈ కోడ్స్ ద్వారా న్యూ హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ గుర్తించవచ్చు బిఫోర్ వైడ్ స్ప్రెడ్ అడాప్టేషన్ ముందు మనం గుర్తించడానికి సహాయపడతాయండి. నౌ కన్క్లూజన్, సిపిటి కోడింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. సిపిటి కోడింగ్ అనేది ముఖ్యంగా హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్ కోసం ఉపయోగపడుతుంది. ప్రాపర్ బిల్లింగ్ చేయడానికి, ప్రాపర్ గా రియంబర్స్మెంట్ అందించడానికి, క్వాలిటీ అష్యూరెన్స్ కొరకు, కంప్లియన్స్ అందడానికి, అండ్ రీసెర్చ్ చేయడానికి. ఇట్ ప్రొవైడ్స్ ఏ స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్ ఫర్ రిపోర్టింగ్ మెడికల్ ప్రొసీజర్స్ కి సంబంధించిన స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్ అండి, స్థిరత్వమైన లాంగ్వేజ్. అండ్ సర్వీసెస్, ఓకే, ప్రొసీజర్ కి సంబంధించిన స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్, సర్వీసెస్ కి సంబంధించిన స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్, ఎన్సూరింగ్ కన్సిస్టెన్సీ అక్రాస్ హెల్త్ కేర్ సిస్టమ్ లో కన్సిస్టెన్సీని కలిగి ఉండటానికి, స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి ఈ సిపిటి కోడింగ్ యొక్క ఈ చాప్టర్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.